హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ క్యారెట్ హల్వా. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, స్కిప్ చేయకుండా అయితే వీడియోని ప్రతి ఒక్కరు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక అరకిలో దాకా క్యారెట్ని తీసుకున్నాను. ఇలా ఏదైనా ఒక పీలర్ తీసుకొని పీల్ చేసుకోండి, ఈ తొక్కనంతా తీసేసుకోండి. ఇలా మొత్తం అన్నిటినీ ఇలాగే తొక్కంతా తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మొదట్లో అలాగే చివర్లో కట్ చేసుకొని అన్నిటినీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. మీ ఇష్టం అండి, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. లావుగా చిన్న చిన్నగా అవసరం లేదు, కొద్దిగా లావుగా ఉన్నా పర్వాలేదు. ఇలా కట్ చేసుకోండి, ఏ షేప్లో ఉన్నా కానీ పర్వాలేదు. ఇలా మొత్తం అన్నిటినీ కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. క్యారెట్ని నేను ఇక్కడ తురిమి చేయట్లేదండి, పప్పు కుక్కర్లో చేస్తున్నాను. ఇదైతే చాలా అంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా పప్పు కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా గీ వేసుకోండి. నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి, కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ హల్వాకి అయితే. ఈ క్యారెట్ ముక్కలన్నిటినీ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూతనైతే విజిల్ తీసి ఇలా టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ క్యారెట్ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోండి. ఇలా నేతిలో వేయించుకుంటే క్యారెట్ అనేది మనకి పచ్చివాసన అనేది రాదు, క్యారెట్ హల్వా అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు దాకా పాలను తీసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 5 లేదంటే 6 అంటే పప్పు కుక్కర్లు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కటి అయితే ఒక 3 విజిల్స్కే చాలా మెత్తగా అయిపోతాయి. కొన్ని అయితే ఒక 5-6 అయినా కానీ ఉడకదు కదా. ఇక్కడ నేను ఒక 5-6 విజిల్ దాకా ఉడికించుకొని పెట్టుకున్నాను. చూసారు కదా, ఒకటి చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది. ఇక్కడ నేనైతే మిక్సీలో వేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే పప్పు గుత్తితో కానీ లేదంటే మజ్జిగ కవ్వం ఉంటుంది కదా, దాంతో అయినా కూడా ఇలా మెదుపుకోవచ్చు. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను. ఇదైతే పిల్లల కోసం అయితే చాలా బాగుంటుందండి, అలా అయితే తినరు కదా పిల్లలు. ఇక్కడ ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 లేదంటే 3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. చెప్పాను కదా ముందే, నెయ్యి అయితే ఎక్కువగా పడుతుంది. ఇక్కడ నేను హోమ్మేడ్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కిస్మిస్ని అయితే నేను లాస్ట్లో కొద్దిగా ఇవి కాస్తంత దోరగా వేగాక నేను కిస్మిస్లను వేస్తున్నాను. చూసారు కదా, మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది తొందరగా. ఇలా కాస్తంత కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ క్యారెట్ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసేసేయండి. ఈ మధ్యకాలంలో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడం లేదండి, ఒక 3 మంత్స్ అవుతుందేమో. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇందులోకే కాస్తంత చక్కెర వేసి నేను యాలకులను వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు దాకా పంచదారను వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోండి, స్వీట్ బాగా తినే వాళ్ళనుకుంటే కొద్దిగా చూసి వేసుకోండి. ఇక్కడ నేను లాస్ట్లో చివరిలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నేను వేస్తున్నాను. ఇది చూడ్డానికైతే రవ్వ కేసరిలాగా ఉంది కదా, ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తారు. రవ్వ కేసరిలాగానే ఉందనుకుంటారు చాలామంది అయితే. ఇదైతే పిల్లలకైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. మనం తురిమింది అయితే చాలా అంటే పిల్లలు ఇష్టపడరు కదా. ఇలా మిక్సీ వేసి పట్టినామంటే చాలా తొందరగానే అయిపోతుంది, ఫాస్ట్గా. పిల్లలు కానీ చాలా ఈజీగా తినేస్తారు, బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలా ముందుగానే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది కాస్తంత. ఇలా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారాక చూడండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను చల్లారాక ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మామూలుగా అయితే క్యారెట్ని తురిమి చేస్తారు అందరూ, ఇలా కుక్కర్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అనంతపూర్ వంటల్లో మీకు షేర్ చేయగలుగుతాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.